నమస్తే సార్. హాయ్. నమస్తే అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్, థ్యాంక్ యూ. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. నేను చాలా బాగున్నాను. సో సార్, ఈ రోజు కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ కి అయితే మనం ఆన్సర్ కావాలి మనకి వ్యూవర్స్ నుంచి. సో ఏంటి అని అంటే, డిగ్రీ చదవని వాళ్ళు, కంప్లీట్ అవ్వలేదు, 10th ఒకటి పాస్ అయ్యారు, 12th కూడా కంప్లీట్ చేయలేదు, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది బయటికి వెళ్ళి చదువుకోవాలి, అబ్రాడ్ కి వెళ్ళాలి అని అనుకుంటారు. అవుతుందా అవ్వదా అని క్వశ్చన్ మార్క్ లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ అంటే, యాక్చువల్గా వాస్తవానికి చాలామంది మనకి ఇండియాలో కూడా కొన్ని పర్సనల్ కారణాల వల్ల డిగ్రీ డిస్కంటిన్యూ చేయడము, లేకపోతే 10th క్లాస్ అయిన తర్వాత ఏదో కారణం వల్ల ఇంటర్మీడియట్తో ఆగిపోవడము, ఇంటర్మీడియట్ కూడా అవ్వకుండా ఉండి చాలామంది యాక్చువల్గా నన్ను అప్రోచ్ అవుతూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ యాక్చువల్గా నిజంగా తెలియంది ఏంటంటే, బేసికలీ కొంతమంది దాంట్లో కోసము ఫేక్ సర్టిఫికేట్స్ తెచ్చుకుంది. మరి దే ఆర్ ఆప్టింగ్ ఫర్ షార్ట్ కట్ రూట్స్. అయితే ఈ షార్ట్ కట్ రూట్స్లో ఎప్పుడు రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం అన్ని జెన్యున్గా ఉండి లీగల్గా చేసుకుంటే లైఫ్లో ఎప్పుడు భయపడాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైనా ఈ ఫేక్ సర్టిఫికేట్స్ కానీ డాజీ డాక్యుమెంట్స్ పట్టుకుంటే లైఫ్ అంతా కూడా భయపడుతూనే ఉండాలి. ఒకవేళ వీసా రావడం కష్టము ఈరోజు, థ్యాంక్స్ టు టెక్నాలజీ, అంతా ఆన్లైన్ డేటాబేస్ అంతా అయిపోయింది. బట్ కొంతమంది తెలియక కూడా రిస్క్ తీసుకున్నా కూడా అక్కడ వెళ్ళాక కూడా వాళ్ళు ఉన్నంతకాలం భయపడుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ బేస్ ఏదైతుందో అది బేస్. ఇప్పుడు మనకి ఏదో బిల్డింగ్ కట్టామనుకోండి, దాంట్లో బేస్మెంట్ ఐ వుడ్ సే ద క్వాలిఫికేషన్ ఇన్ ఇండియా. ఆ బేస్మెంట్ వీక్గా ఉన్నప్పుడు ఒక చిన్న గాలి వచ్చినా కూడా వాళ్ళ మొత్తం కెరీర్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి రాంగ్ థింగ్స్ చేయకుండా మనకి యాక్చువల్గా ఏంటంటే, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్ తీసుకొచ్చామండి. ఇది మనకి పాత్వే ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. పాత్వే ప్రోగ్రామ్స్ ఏంటంటే బేసికలీ మనకి లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ లైక్ యూకే క్వాలిఫికేషన్ ప్రకారం ఏంటంటే, లెవెల్ 3 వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ అవుతుంది, అండ్ లెవెల్ 4 and 5 వచ్చేసి మన డిగ్రీ యొక్క ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈక్వలెంట్, అండ్ లెవెల్ 6 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఇయర్ ఆఫ్ యువర్ బ్యాచులర్స్, అండ్ మాస్టర్స్ వచ్చి లెవెల్ 7 అంటాం. సో ఈ లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 3 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంటర్మీడియట్. అంటే మన ఇండియాలో ఎగ్జాంపుల్ కొంతమంది 10th తర్వాత ఏదైనా కారణంలో డిస్క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళు లెవెల్ 3 ఆప్ట్ చేసుకోవచ్చు. లెవెల్ 3 వచ్చేటప్పటికి మనకు దుబాయ్లో we have a college called GBS Dubai. దీంట్లో we have a 6 months diploma which offers them level 3 సర్టిఫికేట్. సో ఇక్కడ 2 years చదివే ఇంటర్మీడియట్, అక్కడ 6 months చదివి మనం లెవెల్ 3 డిప్లొమా తెచ్చుకోవచ్చు. సో ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే వీళ్ళకి 6 monthsలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ లెవెల్ 3 క్వాలిఫికేషన్ తోటి వాళ్ళు స్ట్రైట్ అవే బ్యాచిలర్స్కి వాళ్ళు ఎనీ కంట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది ఉదాహరణకి ఇదే మనం దుబాయ్లో తీసుకున్నా కూడా వీ హ్యావ్ లెవెల్ 4 and 5 విచ్ ఇస్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి వీ ఆఫర్ దెమ్ 2 years ఆఫ్ డిప్లొమా బేస్డ్ ఇన్ యూకే, లైక్ బేస్డ్ ఇన్ దుబాయ్, బట్ యూకే క్వాలిఫికేషన్ వస్తుంది, విచ్ ఇస్ పియర్సన్ సర్టిఫికేషన్ అని. ఈ పియర్సన్ ఇస్ యాక్చువల్లీ a UK అవార్డింగ్ బాడీ విచ్ ఇస్ వ్యాలిడ్ ఇన్ 62 countries ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియాలో కూడా వ్యాలిడ్ పియర్సన్ సర్టిఫికేషన్. సో దుబాయ్లో 2 years చదివాక, అంటే లెవెల్ 4 and 5 చేశాక స్ట్రైట్ అవే వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో లాటరల్ ఎంట్రీ 3rd year తీసుకోవచ్చు. సో ఇది వాళ్ళ పియర్సన్ సర్టిఫికేషన్ ఉన్న వాల్యూ. సో దీని ద్వారా ఏంటంటే మేము స్టూడెంట్కి దుబాయ్లో 2 years డిప్లొమా చేయించి ఆ తర్వాత లెవెల్ 6 అంటే 1 year ఫైనల్ ఇయర్ ఆఫ్ ద బ్యాచులర్స్ కోసము వీ కెన్ సెండ్ దెమ్ టు 62 countries. దాంట్లో ముఖ్యంగా వీ కెన్ టాక్ అబౌట్ జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ ఆర్ యూకే. ఏ కంట్రీకైనా కూడా 1 year వాళ్ళు ఫైనల్ ఇయర్కి వెళ్తారు. ఈ ఫైనల్ ఇయర్ అక్కడ ఎగ్జాంపుల్ యూకేకి తీసుకుంటే 2 years దుబాయ్లో చదివి 3rd year వచ్చి యూకేలో కంప్లీట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి యూకే బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది. 3 years యూకేలో చదివితే డిగ్రీ వస్తుందో సేమ్ డిగ్రీ వస్తుంది లాస్ట్ 1 year చదవడం వల్ల. అది మరి నేరుగా ఇండియా నుంచి మనం తీసుకోవచ్చు కదా అంటే, ఇండియా నుంచి చేయాలంటే 2 things. ఒకటి, ఇండియా నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి బ్యాచిలర్స్ అనేది యూకేలో ఎక్స్పెన్సివ్. రెండో థింగ్ ఏమవుతుందంటే, కొంత గ్యాప్ ఉండడం ద్వారా ఇండియా నుంచి బ్యాచిలర్స్కి వీసాలు పడవు. అంటే ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోయి 4 years 5 years అయిందనుకోండి, యూకేకి నేరుగా అప్లై చేస్తే బ్యాచిలర్స్కి వీసా రాదు. అటువంటప్పుడు మనం ఈ పాత్ వే ద్వారా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, సేమ్ యూనివర్సిటీ దుబాయ్లో ఉంది, సేమ్ యూనివర్సిటీ యూకేలో ఉంది. సో వాళ్ళు సర్టిఫికేషన్ ట్రాన్స్ఫర్గా ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ వీసా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే వీసా ఆఫీస్కి ఒక ఐడియా ఉంటుంది, సార్ అంతకుముందు గ్యాప్ వస్తే వచ్చింది, ఇప్పుడు మాత్రం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హీఈస్ రెగ్యులర్ స్టూడెంట్. సో మనకు అంతకుముందు ఉన్న ఏదైతే ఈ నెగిటివ్ ఇంప్రెషన్ ఉందో అది ఇక్కడ క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోవడం వల్ల మీకు వీసా అనేది గ్యారంటీగా వస్తుంది. సో దాని ద్వారా మీరు పాత్వే ద్వారా బ్యాచిలర్స్ వచ్చేసి యూకేలో 1 year చదివితే అయిపోతుంది. ఆ తర్వాత యూకే డిగ్రీ వచ్చింది కదా, అండ్ యూకే డిగ్రీ హోల్డర్స్ కి 2 years పోస్ట్ స్టడీ వర్క్ ఉంటుంది ఆ కంట్రీలో. సో 2 years హ్యాపీగా మీకు జాబ్ సర్చ్ వీసా వస్తుంది యూకేలో. సో దాని ద్వారా ఏంటంటే మనకి గుడ్ ఇన్కమ్ వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి, సెటిల్ అవ్వడానికి ఈ పాత్వే ద్వారా చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే, దుబాయ్ ఈజ్ యాక్చువల్లీ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ డెస్టినేషన్ ఇన్ దిస్ వరల్డ్ నౌ. అయితే ఇక్కడ దుబాయ్లో జరిగేది ఏంటంటే, ఇట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ.
కాబట్టి ఆబ్వియస్లీ స్టూడెంట్కి అక్కడ వెళ్ళినప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకున్నప్పుడు కాలేజ్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు అండ్ దే కెన్ ఆల్సో మేక్ గుడ్ మనీ వైల్ స్టడీస్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ యూకేలో కట్టుకోవడానికి కూడా కావాల్సిన ఫీజు వీళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. సార్ మరి ఇదంతా ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది? సో వీ యాక్చువల్లీ హ్యావ్ అ రోలింగ్ ఇంటేక్స్ అండి. మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ 3 monthsకి ఇంటేక్ ఉంటుంది. సో చక్కగా స్టూడెంట్ ఎప్పుడైతే వెళ్దాం అనుకునే థాట్ వస్తే కనుక జస్ట్ కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్, విల్ హెల్ప్ దెమ్ విత్ నియరెస్ట్ ఇంటేక్. ఓకే. అండ్ వీసా సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ 100% ఉంది విదేశ్లో. ముఖ్యంగా దుబాయ్కి వచ్చేప్పటికి ఏంటంటే చాలా కంట్రీస్కి మనకి వీసా అప్లై చేసినప్పుడు వీసా అనేది స్టూడెంట్ క్రెడిబిలిటీ బట్టి ఇస్తారు. ఓకే. ఇక్కడ దుబాయ్ వీసా వచ్చేప్పటికి వీసా అనేది యూనివర్సిటీ క్రెడిబిలిటీ బట్టి ఇస్తారు. ఓకే. అండ్ ఇక్కడ వీసా అప్లికేషన్ కూడా స్టూడెంట్ ఎటువంటి కాన్సులేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ప్యూర్లీ ఆన్లైన్ వీసా అప్లికేషన్ విచ్ ఈస్ కంప్లీట్లీ డెల్ట్ బై ద యూనివర్సిటీ, నాట్ ఈవెన్ విత్ కన్సల్టెన్సీ. యూనివర్సిటీ వాళ్ళే వీసా అప్లై చేసి వాళ్ళే వీసా అప్రూవల్ చేసి వాళ్ళు మనకు వీసా కాపీ ఇస్తారు. సో కాబట్టి వీ హ్యావ్ 100% సక్సెస్ రేట్ ఫర్ ద వీసా. నో మ్యాటర్ మనకి ఎంత గ్యాప్ ఉన్నా కూడా మనకి విజిటింగ్ వీసా లైక్ దుబాయ్కి స్టడీ వీసా అనేది 100% సక్సెస్ రేట్ తోటి యూనివర్సిటీ వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇప్పిస్తారు. ఇన్కమ్ ఎలా ఉంటుంది ఆ తర్వాత? సో బేసికలీ ఏంటంటే మన దుబాయ్ అనగానే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జాటిక్ డెస్టినేషన్. సో వీ హ్యావ్ లైక్ 160 కంట్రీస్ డిఫరెంట్ పీపుల్ లివింగ్ ఇన్ దుబాయ్. అంటే యూఎస్ వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా దుబాయ్లో ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ 4% ఆర్ ఎమిరేతి, అంటే కొద్దిగా మనం వైట్ డ్రెస్ వేసుకొని చూస్తున్నాం కదా, వాళ్ళు యాక్చువల్గా ఓన్లీ 4% దుబాయ్లో ఉంటారు. ఓకే. మిగతా పాపులేషన్ అందరూ కూడా ఇలా బయట దేశాల నుంచి వచ్చి ఇమిగ్రేట్ అయ్యి సెటిల్ అయిన వాళ్ళే. ఓకే. సో విచ్ ఈస్ లైక్ అందరూ కొన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారు చాలామంది. అంటే బికాస్ దుబాయ్ అనగానే రిచ్ అనే ఒకటి వస్తుంది. అండ్ కొంతమందికి ఏంటంటే అదొక రాంగ్ కంట్రీ బికాస్ లేబర్ వర్క్స్ ఉంటాయి అనుకుంటారు. ఆ లేబర్ వర్క్స్ ఇన్నాళ్ళు వెళ్ళి చేసి ఒక ఎడారిని ఈరోజు మీరు నెట్లో దుబాయ్ అని కొట్టండి, యు సీ సో స్ప్రాలింగ్ పూల్స్. అసలు షార్జాలో అసలు పిచ్ చేసినప్పుడు మట్టి కూడా ప్రపంచం వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు అక్కడ గ్రీనరీ కానీ, అక్కడ ప్లాంటేషన్స్ కానీ, అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. యూ టేక్ ఎనీ క్యూజన్, ఇట్స్ అవైలబుల్ ఇన్ దుబాయ్. యూ టేక్ ఎనీ క్వాలిటీ ఆఫ్ జాబ్స్, యూ గెట్ ఇట్ దర్. అంటే మన ఇండివిజువల్ అక్యుప్మెంట్ బట్టి, మన స్కిల్ సెట్ బట్టి వీ హ్యావ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ జాబ్స్ అట్ ఆప్షన్స్. అయితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేటప్పటికి ఇట్ విల్ బీ హార్డ్లీ కాస్టింగ్ అబౌట్ 25,000-30,000 రూపీస్ పర్ మంత్లో వీళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ జరుగుతుంది. అండ్ వీళ్ళ ఇన్కమ్ విషయంకి వచ్చేటప్పటికి ఎవరి స్కిల్ బట్టి వాళ్ళకి, బట్ యూజువల్గా ఏంటంటే ఒక 50,000 నుంచి ఒక 1 lakh వరకు ఈజీగా అర్న్ చేసుకోవచ్చు. ఇది వైల్డ్ స్టడీస్. ఆ స్టడీస్ చేసేటప్పుడు మనకి ఏంటంటే కాలేజ్ నుంచి ఒక ఎన్ఓసి లెటర్ కావాలి, విచ్ అవర్ యూనివర్సిటీస్ బెనివలెంట్ ఎనఫ్ టు ఇష్యూ అస్ ఎన్ఓసి, బికాస్ ఈవెన్ దే వాంట్ యూ టు మింగిల్ విత్ ద లోకల్స్. అక్కడ లోకల్ మీకు వర్క్ కల్చర్లో ఎంబెడ్ అవ్వాలి, మీకు సబ్జెక్ట్ స్కిల్స్ పెంచుకోవాలి, అంటే ప్రాక్టికాలిటీ కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఆల్వేస్ ఎంకరేజ్ యూ టు డూ పార్ట్ టైమ్స్ అండ్ ఆల్సో మేక్ మనీ. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు మేము పంపించిన వాళ్ళందరూ కూడా దే ఆర్ ఏబుల్ టు కవర్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్ కూడా వాళ్ళే ఎర్న్ చేసుకుంటున్నారు. ఓకే. స్కాలర్షిప్ లాంటివి ఏమైనా? సో యాక్చువల్గా ఏంటంటే అండి ఇక్కడ ఫీజు వచ్చేసి వాస్తవానికి ద ఫీజ్ విల్ బీ 40,000 అరబ్ ఎమిరేటీ దిరం అంటాం. అంటే 40,000 దిరం ఈజ్ ఈక్వల్ టు లైక్ 8,80,000 రూపీస్ పర్ ఇయర్. దీంట్లో బై డిఫాల్ట్ అందరికీ వీ గెట్ 25% స్కాలర్షిప్. సో దట్ విల్ కమ్ డౌన్ టు 30,000 AED, విచ్ ఈస్ లైక్ 6 lakhs రూపీస్లో వాళ్ళకి 1 year కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే. సెకండ్ ఇయర్ 6 lakhsలో కొంతవరకు వీళ్ళే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ 2 years కోర్స్లో దాదాపు ఒక 7 to 8 lakhs బడ్జెట్ పెట్టుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. అండ్ వాళ్ళకి వచ్చే పార్ట్ టైంలో వచ్చే ఇన్కమ్తో కూడా వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కనుక ఈ 2 years ఇన్కమ్ పెట్టిన ఎక్స్పెన్సెస్ 70 to 80% వాళ్ళు కవర్ చేసుకోగలుగుతారు. ఆ తర్వాత ఇంకొక 1 year వాళ్ళకి ఏంటంటే దుబాయ్ కూడా చాలా మంచి కంట్రీ, పైగా ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. సో ట్యాక్స్ ఫ్రీ కంట్రీ కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళకి ఎవరికైతే అక్కడే కంటిన్యూ చేయాలనుకుంటారో వాళ్ళు హ్యాపీగా చేసుకొని అక్కడే వర్క్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక యూకే కానీ, లేకపోతే ఆస్ట్రేలియా కానీ, లేకపోతే దే కెన్ గో టు ఫ్రాన్స్, జర్మనీ, ఏ కంట్రీకి వెళ్ళినా కూడా వాళ్ళకి అక్కడ కోర్స్ అయిపోతుంది. కాబట్టి అక్కడ పోస్ట్ స్టడీ వర్క్ 1.5 year నుంచి 2 years వరకు వస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ దెమ్ టు మేక్ ద లైక్ ఎక్స్పెన్సెస్ వాట్ దే పుట్ ఇన్, దే కెన్ హ్యాపీలీ రికవర్ ఇట్ అండ్ సెటిల్ అవ్వడం కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే సో విదేశ్ కన్సల్ట్స్ యాక్చువల్లీ వీ హ్యావ్ లైక్ 13 branches త్రూ అవుట్ ఇండియా. సో మీరు బ్యాక్గ్రౌండ్లో నా నెంబర్ కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కనెక్ట్ యూ అండ్ గైడ్ యూ థరోలీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.